31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, టీవీ మొబైల్స్ కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 2025లోనే తీసేసుకోవాలి. నెక్స్ట్ 2026లో కొంటే మాత్రం చాలా ధరలు పెరిగిపోతాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే రూపీ వాల్యూ కూడా 90 దాటేసింది కాబట్టి వీటి ధరలు కూడా పెరిగే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడే కొనేసుకోండి అనే వార్తలు బాగా చక్కర కొడుతుంది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే, 2 కారణాల చేత మార్కెట్లో ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ ధర పెరిగే అవకాశం ఉందని చెప్పడానికి పూర్తి అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే, రూపాయి మారకం విలువ తగ్గిపోయింది. 90 పైసలు దాటి 92 పైసల దాకా వెళ్ళే అవకాశాలు ఇప్పుడు కనబడుతున్నాయి. ఇది ఇక్కడే ఆగేటట్లేదు, ఇంకా ముందుకు పోతున్నట్టున్నారు. $1కి వాళ్ళ 92 రూపాయలు మనం పెడితే కానీ డాలర్ దొరికిన పరిస్థితి 90-92 మధ్యలో ఊగిసలాడుతోంది. ఇది ఇంకా పోయి 100 రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంది. 100 కూడా దాడుతుందని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. రూపాయి మారకం విలువ ఎంత తగ్గితే మనకేంటి, ఎలక్ట్రానిక్ పరిశ్రమల లోపల మన దేశంలో తయారవుతున్నప్పటికీ టీవీలు మనం తయారవుతాయి, హైదరాబాద్లో తయారవుతాయి, గల్లీలో తయారవుతున్నాయి. ఈ తయారయ్యే దాంట్లో ఇండియాలో వాడేటువంటి దాంట్లో ఎంత అంటే, అసలు ముఖ్యమైన పరికరాలన్నీ దాంట్లో బయట నుంచి రావస్తాయి. చిప్స్ ఉంటాయి, దాంట్లో రకరకాల పరికరాలు ఉంటాయి. ఈ పరికరాలన్నీ విదేశాల నుంచి వస్తే తప్ప ఇక్కడ తయారు కాదు. ఓన్లీ డబ్బాలు ఇక్కడ తయారవుతాయి, దానికి సంబంధించిన సౌండ్ విండో ఇలాంటివి తయారవుతాయి. కానీ అసలైన ముఖ్యమైన చిప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ చిప్స్ లేకపోతే దీంట్లో ఏ పని జరగదు. ఆ చిప్స్ అన్ని విదేశాల నుంచి రావాల్సినవి. దీంట్లో కావాల్సినటువంటి ముఖ్యమైన పరికరాలన్నీ విదేశాల నుంచి రావాల్సినవి. ఈ విదేశాల నుంచి వచ్చే పరికరాలన్నీ కూడా విపరీతమైన రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రూపాయి పతనమైంది. ఇంతకుముందు డాలర్కి మనం 85 రూపాయలు 88 రూపాయలు కట్టేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ 92 రూపాయలు కట్టాం అనుకుంటున్నాం. 4 రూపాయలు ఎక్కువ కట్టినట్టే కదా. అంటే మనం వాళ్ళకి డాలర్ పే చేయాలి. మనం డాలర్ పే చేయనప్పుడు ఇంతకుముందు 88 రూపాయలు కడితే మనకు వచ్చేటువంటి చిప్పు ఒక డాలర్లో వచ్చేటువంటి, ఇప్పుడు ఒక్కొక్క డాలర్కి మనకి 4 రూపాయలు ఎక్కువ పెరుగుతుంది. అంటే అది $50 వచ్చింది ఉందంటే 2000 రూపాయలు ఆటోమేటిక్ పెరిగినట్టే లెక్క. అంటే అడిషనల్గా మనం డబ్బు పే చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. రూపాయి పతనం అవ్వడం వల్ల విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువులన్నిటి రేటు యొక్క విపరీతం పెరుగుతాయి. 4-5%, 10% దాకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరిశ్రమ లోపల టీవీలు కానీ ఇట్లాంటి రకరకాలు మనం చూస్తున్నాం కదా. ఈ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ల్యాప్టాప్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే, విదేశాల నుంచి దానికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి. రెండోది, రూపాయి మార్కెట్ రేటు కూడా తగ్గడం వల్ల కూడా జనవరి నుంచి పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మనకి ఈ మధ్య 28% ఉండేటువంటి జిఎస్టీ 18% తగ్గిపోయింది. అంటే 10% మిగిలింది. అందువల్ల టీవీల ధరలు తగ్గిపోయినాయి, ల్యాప్టాప్ల ధరలు తగ్గిపోయినాయి, మొబైల్ ధరలు తగ్గిపోయినాయి, అన్ని తగ్గిపోయింది. దాదాపు 10% డిఫరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఆ 10%ని మింగేసి ఇంకా అదనంగా కూడా కొంత డబ్బు బయటెట్టు. అంటే 3 నాళ్ళ ముచ్చటగా తయారైపోయింది. మనం జిఎస్టీ వచ్చింది కదా, ఓ 10% తగ్గింది కదా, మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అని అనుకుంటున్నప్పుడు, ఎందుకంటే 10% అనుకుంటున్నాం మనం. సపోజ్ దాని కాస్ట్ 10,000 ఉంది, 10% అనేసరికి ఏమైంది, 1000 రూపాయల డిఫరెన్స్ వచ్చింది. 20,000 ఉంది, ల్యాప్టాప్ లాంటివి 20,000, 30,000 రూపాయలు ఉంటాయి. 30,000 మీద 10% అంటే 3,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. 3,000 పెద్ద మొత్తం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ 10%తో పాటుగా అదనంగా ఇంకో 5-10% నిలబడేటట్టు కనబడుతుంది. అంటే మనకు జిఎస్టీ తగ్గడానికంటే ఉన్న రేట్ల కన్నా ఇంకా పెరిగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరన్నా కొనుక్కోదలుచుకుంటే డిసెంబర్లో కొనుక్కుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది 100% అవుతుందా లేదని చెప్పలేకపోతే కారణం ఏంటంటే, సపోజ్ రూపీ వాల్యూ పెరిగింది అనుకోండి, చెప్పలేం కదా. ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, రకరకాల కారణాలు ఉన్నాయి దానిలో. ఒకవేళ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుని రూపాయిని పెంచదలుచుకుంటే వాల్యూ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఒకేసారి మార్కెట్లోకి గోల్డ్ విపరీతంగా రిలీజ్ చేసిన, రెపో రేట్లలో మార్పులు చేర్పులు చేసిన, వీటి వల్ల కూడా మనకు రూపీ వాల్యూ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రూపీ వాల్యూ పెరిగిందంటే, అలాగే డాలర్ రేటు పడిపోతే ఆటోమేటిక్గా రూపీ వాల్యూ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో జనవరిలో మీరు తగ్గుతుందన్నారు కదా, మేము కొనేసుకున్నాం కదా, మళ్ళీ తగ్గలేదని చెప్పి అనుకుని మరి ప్రేక్షకులు అనుకుంటే కష్టం. కానీ పాసిబిలిటీస్ మాత్రం కనబడుతున్నాయి. ఎక్కువ శాతం రూపాయి మారకం విలువ తగ్గకపోతే మాత్రం, అంటే ఇంకా పెరగకపోతే మాత్రం, పెరిగితే మాత్రం ఇది వర్తించదు, తగ్గితే మాత్రం డెఫినెట్గా ఇది వర్తిస్తుంది. ఇంకా తగ్గితే ఇంకా ఎక్కువ కాస్ట్ మన మీద పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిప్స్ కూడా దొరకడం లేదు మార్కెట్లో. చిప్స్ యొక్క పరిస్థితి, దాని ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఈ చిప్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయింది కాబట్టి చిప్స్ లేకపోతే మనకి ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఉండదు. కాబట్టి ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఉండే చిప్స్ తయారు కావడంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి
వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, రేటు పెంచేస్తున్నారు. దీనివల్ల కూడా రేటు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మనకు చిప్స్ దొరక్కపోవడం ఒక కారణం అయితే, మనకు రూపాయి మార్కు విలువ తగ్గిపోవడం ఇంకో కారణం అయితే, ఈ 2-3 కారణాల వల్ల జనవరి నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులంతా చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే జనవరిలో లోపల కొనుక్కుంటే వాళ్ళకు 2,000, 3,000, 5,000 కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది 100% అని ఎవరైనా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవడు దీనికి ఏ రకమైన గ్యారంటీ ఇవ్వలేడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న పరిస్థితులు మాత్రం ప్రస్తుతానికి అవి సూచిస్తున్నాయి. ఇదే రూపాయి మారకం విలువ కంటిన్యూ అయినట్టయితే, చిప్స్ దొరకని పరిస్థితి ఇట్లాగే ఉన్నట్టయితే ఖచ్చితంగా 5 నుంచి 10%, 15% దాకా కూడా డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి రేట్లలో. అందువల్ల జాగ్రత్త పడితే మంచిదేమో అని నిపుణుల యొక్క సూచన ఇది. థ్యాంక్ యూ.